ఎట్టకేలకు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నట్లు పోసాని కృష్ణమురళిని అయితే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. సో బహిరంగంగానే భవిష్యత్తు చిన్న చిన్న పిల్లలను అమ్మాయిలపై దాడులు చేయిస్తాను అని చెప్పేసి బహిరంగంగానే ప్రకటించినటువంటి పోసాని కృష్ణమురళిని అయితే తాజాగా పోలీసులు అరెస్ట్ అయితే చేయడం జరిగింది. బుధవారం రాత్రి హైదరాబాద్ లో మై హోమ్ భుజా అపార్ట్మెంట్ లో ఉన్న పోసానికి నోటీసులు ఇచ్చి అదుపులోకి అయితే పోలీసులు తీసుకున్నారు. ఓబులవారిపల్లె పిఎస్ కి అయితే పోసాని అయితే తరలించారు. వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం జనసేన అగ్రనేతలపై అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్న పోసానిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అతన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. కాగా పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచిన తర్వాత అతనికి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్టు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. దానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో ప్రసారం కూడా అయ్యాయి. ఓబులవారిపల్లె పిఎస్ లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోసానిపై ఏపీలో 11 కేసులైతే నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో ఈ నెల 24వ తేదీన మణి అనే జనసేన నాయకుడు పోసానిపై ఫిర్యాదు చేశారు. కులాల పేరుతో దూషించడం, అలాగే ప్రజల్లో వర్గాల విభేదాలు సృష్టించడం వంటి అభియోగాలతో భారత న్యాయ సంహితలోని సెక్షన్ 196, 353, 111 రెడ్ విత్ 35 కింద కేస్ క్రైమ్ నెంబర్ 65/2025 గా నమోదు చేశారు. పోసాని మాట్లాడిన మాటలు, వీడియో, ఆడియో టేపులను పోలీసులైతే పరిశీలించారు. అదే కేసులో ఆయనను అరెస్టు కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం జనసేన పార్టీ అగ్రనేతలపై పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి అద్దు అదుపు లేకుండా నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి. అలాంటి పోసాని కృష్ణమురళిని అయితే ఎట్టకేలకు పోలీసులైతే అరెస్టు చేశారు. నోటీసులు అందించి అన్నమయ్య జిల్లా సంబెపల్లి ఎస్ఐ భక్త వాత్సల్యం ఆధ్వర్యంలో 4 పోలీసులు హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులను కలిసి పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసు వివరాలను అందించారు. ఆయన అరెస్టుకు ఎస్కార్ట్ కల్పించాలి అని కూడా కోరారు. దీంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుండి ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఏపీ పోలీసులకు తోడుగా వెళ్లారు. రాత్రి 8:45 సమయంలో మై హోమ్ భుజాలోని పోసాని నివాసానికి వెళ్లి ఆయనను అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు సమయంలో కూడా పోసాని కృష్ణమురళి పోలీసులకు సహకరించకుండా వాగ్వాదానికి దిగారు. నోటీసులు తీసుకోను, అరెస్టు చేసుకోండి, ఆడవాళ్ల మీద రౌడీయిజం చేశారా అంటూ నోరు పారేసుకున్నారు. మీరెవరు, ఎలా మా ఇంటికి వస్తారు అని ప్రశ్నించడంతో తాము అన్నమయ్య జిల్లా పోలీసులమని ఎస్ఐ భక్త వాత్సల్యం తెలిపారు. అరెస్టు చేస్తున్నాం, సహకరించండి అని కూడా కోరారు. ముందు నాకు నోటీసులు ఇవ్వండి, నేను ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని తర్వాత మీ దగ్గరకు వస్తాను అని పోలీసులకు సూచించారు. అలా కుదరదని, అరెస్టుకు సహకరించకపోతే తమ డ్యూటీ తాము చేయాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. మా ఇంట్లోకి వచ్చి నన్నే కోఆపరేట్ చేయమంటారేంటి అని పోసాని వారిని నిలదీశారు. కేసు నమోదైతే కాశ్మీర్కైనా వెళ్లి అరెస్టు చేసే అధికారం ఉంటుంది అని సదరు అధికారి స్పష్టం చేశారు. నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ ను కూడా పట్టించుకోరా అని మళ్ళీ పోసాని ఆగ్రహించారు. పోసాని సతీమణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాను అరెస్టు చేస్తున్నాం, నోటీసులు తీసుకోండి మేడం అని కోరడంతో తీసుకోవద్దు అని పోసాని ఆమెను ఆదేశించారు. నోటీసు తీసుకోండి సార్ అని పోలీసు అధికారి పదే కోరినా నోటీసు తీసుకునేది లేదు, అరెస్టు చేసుకోండి అని విసురుగా బదులిచ్చారు పోసాని. ఆడవాళ్ల మీద రౌడీజం చేయొద్దు అని పోలీసులను హెచ్చరించారు. మేము రౌడీజం చేయలేదు, కేవలం నోటీసులు ఇస్తున్నామని ఎస్ఐ బదులిచ్చారు. నేను మాత్రాలు వేసుకోవాలి, అన్నం తింటా అన్నారు. అయినా వేసుకోవాల్సిన మందులు ఇవ్వాలి అని పోలీసులు సూచించగా ఏ మాత్ర ఎప్పుడు వేసుకోవాలో ఆయనకు తెలియదు, అన్ని నేనే ఇస్తా అని ఆయన సతీమణి చెప్పారు. అన్ని విషయాలు తాము దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటామని పోలీసులైతే హామీ ఇచ్చారు. ఆయన కొంత సమయం తీసుకొని దుస్తులు మార్చుకొని పోలీసులతో అయితే వచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక కూడా పోసాని తీరు మాత్రం మార్చుకోలేదు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై వ్యక్తిగత దూషణలు, అడ్డగోలు ఆరోపణలు కూడా చేశారు.
దీనిపై అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత వరుస కేసులు, అరెస్టుల భయంతో పోసాని ఒక్కసారిగా తన స్వరం మార్చేశారు. అంతకు ముందు వాడు వీడు అని విరుచుకుపడిన ఆయనే గారు అంటూ మర్యాద కూడా ఇచ్చారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, ఇక ఎవరి గురించి మాట్లాడను అని చేతులు కూడా పైకెత్తేశారు. రాజకీయ నాయకులందరికీ నమస్కరిస్తున్నాను. ఇన్నేళ్లు నన్ను ఆదరించారు. ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డలు, నా కుటుంబం కోసమే బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను అని వినమ్రంగా తెలిపారు.